వచనం చదువుతున్నాను. భూమి నిరాకరంగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలంపై అల్లాడుచుండెను. అలాగే 2 పేతురు 3వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుతున్నాను. 2 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనము చదువుకున్నాం. తీసారండి, చదువుకుందాం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ఎన్నో వచ్చిన ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినములే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడునూ నశింపోవాలని ఇచ్చేంపుక అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతి గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధునితో గతించిపోవును, పంచిపోతములు వికటమైన వేండ్రముతో నైవేపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచిపోతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. చదివేస్తున్నాను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రేమ నమ్మగల ప్రభు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, చదవబడిన ఈ లేఖనము మా కొరకు దీవించండి ప్రభువా. నా గొల్ల ఆశ్చర్యములను నన్ను వెంబడించిన చెప్పిన దేవుడవు. నేను ఈ ప్రాంతంలో జగత్తు పునాది ముందు ఏర్పరచమని కోరున్నట్లయితే ఈ రాత్రి ప్రభు ఈ వాక్య స్వరూపం ద్వారా వారు నిత్యముగా నీ వాక్యాన్ని బట్టి వచ్చుదురుగాక. నువ్వు సెలవిచ్చావు ప్రభువా. మరి ఎక్కడిద్దరు నీ నామం గుడి ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటానని చెప్పావు దేవా. 3 కంటే ఎక్కువగా కొడుకునే స్థలంలో మీ వాక్యాన్ని బట్టి మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. అలాగే నీ వాక్యము ఒక స్వరముగా ఉన్నది ప్రభువా. ఆ స్వరము నీ గొర్రెలు వింటాయి ప్రభువా. విన్నప్పుడు ఆ గొర్రెలు ఆ స్వరాన్ని విన్నప్పుడు ఆ స్వరమును వెంబడిస్తాయని చెప్పబడింది నాయన. అదే విధముగా ప్రభు నీ వాక్యం ఎలా రాయబడిందో అలాగనే ఇక్కడ జరుగును గాక. నీ వాక్యమే జరుగును గాక, నీ వాక్యమే నెరవేరును గాక ప్రభు. మరియు ఒక్కొక్క చోట యెహోవా ఏలవేసి అన్యజనులు పిలుచునన్నా ప్రభువా. ఓ నిత్యముగా నాయన దేవ, బుసరా గొర్రెలు చెదిరిపోయినప్పుడు వాటిని పోగు చేస్తానని చెప్పిన దేవుడు, చెదిరిన ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవ పోగు చేస్తానని చెప్పిన దేవుడు. నేను ఈ సమయంలో దేవా నీ పిల్లలు ఎక్కడెక్కడ చెదిరి ఉన్నారు ప్రభువా, వాళ్ళందరినీ సమకూర్చడానికి ఈ స్వరం ఉపయోగపడినట్లుగా దేవా ఆశీర్వాదకరంగా మార్చున్నాయన, దీవెనకరంగా ఉంచాడు ప్రభువా. ఈ కడవ దినాలు ప్రభువా, ఈ కడవ స్వరమిని ప్రభువా, ప్రజలను ఆయన నీ యొక్క 2వ రాకడకు సిద్ధపడే భాగ్యం తెచ్చేయండి దేవా. ఈ నామకరణ భక్తి వచ్చేవాడు ప్రభువా, నిజమైన భక్తులకు వచ్చినట్లు ప్రభువా ఆశీర్వదించండి నాయన. పాపి రక్షణ ఇవ్వండి, రోగులు స్వస్థపరచండి, పడిపోయిన ప్రోత్సాహం తెచ్చేయండి. ఈ సమయంలో ప్రభావ పాఠం మహింపరచబడి నమ్ముచున్న ప్రభువా, చదువు వాక్యం దీవించండి. అది ఇప్పుడు నీ దాసుడు ఎనికి లేని వాడు బహు బలహీనుడు నాయన, మీరు బలపరచు తండ్రి. కొద్దిసేపు మరుగుపరచు నాయన. నా స్వరం తెలుసు ప్రభువా, నా కంటని మీరు ముట్టు ప్రభువా, నిత్యముగా అభిషేకించండి నాయన. అలాగే ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి. ఈ స్థలం చిన్న బిడ్డలందరూ కూడా మీరు స్వాధీనం తీసుకుని ప్రభువా, ఈ ఆరాధన ఆటంకపరిచిన దెయ్యములను శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభువా, మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభువా, మీరు మాత్రమే ఇక్కడ నివసించండి ప్రభువా, మీరు మాత్రమే మాట్లాడండి ప్రభువా. అయ్యా మీరు మాట్లాడితే మేము బతుకుతాము ప్రభువా, మేము జీవిస్తాము ప్రభువా. దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ మాట కొరకు ఆశగల ప్రతి ప్రాణమును
ఈ రాత్రి తృప్తిపరచండి. మరి మమ్మల్ని బలపరచండి. మేము ఎలా నడుచుకోవాలను, ఎలా సిద్ధపడలను, ఏ విధంగా ప్రభువా మమ్మల్ని మేము ప్రభువా అనేక స్థలం తెలుసుకున్న వారమే అలంకరించమని వధువుగా ఉండగలను ప్రభువా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ రాత్రి మీకు అప్పగించుకోవడం దేవ, ఈ చుట్టూ ప్రజలను గ్రామానికి అప్పగిస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రభువా దేవ, ఈ రాత్రి చిత్తము జరిగించండి. మాతో మీరు ఉండండి నాయన. అలనాడు అగ్నిస్తంభం కింద ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ప్రభువా, ఈ రోజు మమ్మలను అభిషేకించి మన వర్తమానానికి నడిపించమని ప్రభువుని స్తుతిస్తున్నాము, ప్రార్థించుచున్నాను. దేవునామాన్ని మహిమపరచుగాక. ఇక్కడ వచ్చినటువంటి దేవుని ప్రజలందరికీ, ఆయన ప్రేమించే ప్రజలకు ప్రభువుని స్తుతిస్తున్నాములో తెలియజేస్తా ఉన్నాను. మంచి పేరు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ముందుగా మరి రాత్రి నా చిన్న అంశం పేరు ప్రపంచం యొక్క 3 దశలు. 3 స్టేజెస్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం యొక్క 3 దశలు. దాని కృప యొక్క 3 దశలు కూడా చెప్పుకోవచ్చు. దేవుని కృప యొక్క 3 దశలు అని చెప్పుకోవచ్చు, లేక ప్రపంచం యొక్క 3 దశలు చెప్పుకోవచ్చు. మరి మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం, హల్లెలూయా, మరి దేవుడు ఒకప్పుడు కలుగును గాక అన్నప్పుడు వచ్చిన భూమి అండి ఇది. అలాగే నక్షత్రములు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నిటిని దేవుడు పలికినప్పుడు అవన్నీ లేవు అక్కడ. కానీ ఆయన పలికిన తర్వాత ఆ పలకబడినది పదార్థంగా మారిందంటే దాన్ని ఆయన పలికి ఎదురు చూస్తాడంట ఆయన. అంటే ఆయన పలికినది పదార్థముగా కంటికి కనబడినట్టుగా రాగలదనే నమ్మకంతో పలికాడంట ఆయన. కాబట్టి ఆయన ఏదైతే పలికాడో దాని మీద మనం నిలబడి ఉన్నాం. ఈ భూమి ఆయన సృష్టి, ఆకాశం, శివుడు, చంద్రుడు, నక్షత్రములు ఆయన పలికినప్పుడు అవన్నీ కలిగాయి. అందుకే కలపడుతున్నాడు లెట్ దేర్ బి లైట్ అని పలకగానే, లేక వెలుగు కలుగును పలకగానే వెలుగు వచ్చిందంటండి. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ భూమి ఎలా ఉందంటే, ఈ భూమట ఒక పెద్ద బావుల్లో నీళ్లు వేసి ఒక కోడిగుడ్డు పెడితే ఎలా కనిపిస్తుందో చుట్టూ నీరు ఉంటుంది, చిన్న గుడ్డు కనిపిస్తుంది అనమాట. అదే విధముగా మన చుట్టూ నీరు ఉందండి. భూమి యొక్క నీరు మూడొంతులు అయితే ఒకంత భూమి అయింది అనమాట. ఇంకా చెప్పాలంటే మన చుట్టూ భయంకరమైన మహాసముద్రాలు ఉన్నాయి. మరి నీరు ఎక్కువ ఉంది. మనము చుట్టూ నీరున్న ప్రదేశంలో చిన్న ప్రదేశంగా భూమిలో ఉన్నామండి. ఇంకా చెప్పండి, కూర్చోడు యోబులు అంటాడు, ఈ భూమిని దేవుడట శూన్యంలో వేలాడదీశాడంటాడు. శూన్యం అంటే ఇక అసలు అంతు లేదు, వాటర్ ప్లేస్ అనమాట. అసలు పాదం కూడా వెళ్ళిపోలేనటువంటి ప్రదేశంగా ఉంది. అంటే శూన్యంలో ఒక బుడక కట్టి మనము అలా వేలాడదీస్తే చుట్టూ ఎంత శూన్యం ఉందో, ప్రదేశం ఉందో, అలా భూమిని దేవుడు అలాగ గాలిలో అలా వేలాడదీశాడు అనమాట. అంటే శూన్యంలో వేలాడదీశాడు. వేలాడదీసిన ఆ భూములు మనం ఉన్నామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పలికినప్పుడు ముక్కలుగా ఈ దేశం ఏర్పడ్డాయంటే, ఆయన పలికినప్పుడు ఒక్కొక్క భూగడ్డ ఎలాగైతే అది విభజించబడి ఆయన పలికినప్పుడు ఆ భూగడ్డల పగలబడి ఆ గడ్డ చాలా ఉందట. ఆ గడ్డ పైన ఒక ప్రదేశం ఏర్పడింది. ప్రజలో ఒక దీవులు ఏర్పడ్డాయండి. ఆ విధంగా దేవుడు ఈ భూమిని సృష్టించాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, బైబిల్ చూస్తున్నాం మనము. దేవుడు ఆదియందు దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించాడంట. భూమిని, ఆకాశాన్ని సృజించాడట. దేవునికి స్తుతి కలుగాక. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో రాయబడింది. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఆయన దాన్ని పలికినప్పుడు అది ఎలా ఉందంటే, మరి దేవుడి యొక్క ఆత్మ జలం పైన అల్లాడుచున్నమాట. మొత్తం నీరే. అప్పుడు దేవుడు చేశాడంటే ఆ నీరు నుంచి భూమిని వేరు చేశాడంటే. హల్లెలూయా. కొంత నీరు పైకి, కొంత నీరు కిందకి చేశాడట. 6 నెలల క్రితం దాకా పలికాడట. 6 నెలల పైన మనం ఉన్నామండి. కానీ 6 నెలల క్రింద బహు నీరు ఉందండి. చుట్టూ నీరుంది, క్రింద నీరుంది, పైన కూడా నీరు ఉందండి. ఎలా మీరు చెప్పొచ్చు, ఆకాశం మహాకాశంలారా అందున్న జన్ములారా దేవుడు స్తుతించండి అని దావీదు స్తుతించడంలో అర్థం ఉందండి. ఆమేన్.
2000 సంవత్సరంలో నాసాను వారు ఏం చేశారంటే మేము పైన నీరు కనుగొన్నామని చెప్పారండి. కానీ 2000 సంవత్సరాలు మునిపే, ఆమేన్, సృష్టికి మునిపే దేవుడు ఆ ఆకాశం మహాకాశం పైన గొప్ప జలములు పెట్టాడు. చాలా నీరు ఉందట. అది నోవహు దినాల్లో ఆ నీరును తూములిప్పినట్లుగా ఇప్పుడట అండి. పైనుంచి భయంకరమైన కొండపోతగా పడిన కారణం ఏంటంటే పైన దేవుడు నీరు పెట్టాడు, కింద నీరు పెట్టాడు. నీరుకి మధ్య 6 నెలల మధ్యలో మనం విశ్వస్తున్నామండి. దేవుడికి స్తోత్రం కలుగాక. ఎలా చేశాడు ఈయన? 2:6 వచ్చి చూద్దాం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికాడట. అంటే జలములను వేరు చేశాడట. కొంత నీరు అటువైపోయింది, కొంత నీరు ఇటుపోయిందండి. మధ్యలో ఏముందంటే 6 నెలలు కనిపిస్తుందండి. హల్లెలూయా. అటు వెళ్ళిన నీరుకి ఏం చెప్పాడంటే పైన చూడు, అక్కడ 7వ వచనంలో దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. చూసారా, ఆ భయంకరమైన నీరును ఏం చేశాడంటే 2 భాగాలు చేశాడండి. ఒక భాగం ఏమో పైకి వెళ్ళింది, ఒక భాగం ఏమో క్రిందికి వెళ్ళింది. ఆ పైకి వెళ్ళిన భాగానికి ఏమో ఏం చేశాడా? ఆకాశాన్ని పేరు పెట్టాడంటే. 9వ వచనం దేవుడు ఆకాశం కింద ఉన్న జలములో ఒక చోటనే కూర్చబడి 6 నెలలు కనబడును గాక అని పలికాడటండి. మొత్తం నీరంతగా ఉన్నప్పుడు ఆయన మాట పలికాడు. ఈ నీరంతలోంచి కొద్ది భూభాగము 6 నెలలు కనబడును గాక అని పలికాడండి. అప్పుడు వచ్చిందండి భూభాగం. దేవునికి స్తోత్రం. ఆ సృష్టి కోసం మనం మాట్లాడుకున్నాం ముందుగా. దేవునికి మహిమ గాక. ఏం చేశాడ? ఒక చోట 6 నెలలు కనబడు గాక అని పలకగానే ఏం కలిగిందంటే 10వ వచనంలో దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. చూడండి, మొత్తం నీరు ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన? కొంత నీరు జలరాశిగా ఉండదాకా అని పలకగానే అవి సముద్రాలుగా, తర్వాత అవి మరి ఆ జలరాశిగా మార్చబడ్డాయి. కొంతేమో ఆరిన భూమి కనిపించింది, మిగతాదేమో పైన కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగాక. జలరాశికైనా సముద్రం అని పేరు పెట్టాను, అది మంచిదని దేవుడు చూచాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగాక. దేవుడికి మహిమ కలుగాక. అంటే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ జలముతో నింపబడిన ప్రపంచాన్ని ఆమేన్ 6 నెలల కలుడు గాక అని పలికినప్పుడు జలములన్నీ వేరు చేయబడ్డాయి. కొంత నీరు అటు, కొంత నీరు ఇటు పోయినప్పుడు అక్కడ 6 నెలలు పడిందండి. మరి కొంత నీరు పైకి పంపించాడు. దానికి ఏమో ఆకాశాన్ని పేరు పెట్టాడండి. ఆకాశమును మహాకాశము పైగా నీరు ఉందండి. ఆమేన్. ఈ క్రింద నీరుని విభజించినప్పుడు జలరాశిగా, మరి వాటికి సముద్రములు అని పేరు పెట్టాడు. అయితే అంతా సముద్రం కాదు, కానీ కొంత 6 నెలల కలుడు దాకా అన్నాడండి. ఆ కొంత 6 నెలల మీదే మనము పుడుతున్నాం, చనిపోతున్నాం, మరియు మట్టికి వెళ్ళిపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. అయితే మనకంటే ముందుగా ఒక విషయం చెప్పారు ఇక్కడ మీకు. ఆ నీళ్ళ కింద అండి దేవుడు ముందుగా సిద్ధపరిచిన విత్తనాలు ఉన్నాయంటండి. ప్రైజ్ గాడ్. నీళ్ళ కింద ఏముందట? విత్తనాలు ఉన్నాయటండి. ఆ విత్తనాలు రాకుండా ఏముందంటే నీరు భయంకరమైన విస్తారమైన నీరు ఉందండి. రెండవది ప్రైజ్ ది లార్డ్. ఆ పైగా ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడుతున్నప్పుడు కారు మేఘాలు అడ్డొస్తున్నాయంటండి. ఏది? నేరుగా ఆ సూర్యరాశి పడకుండా ఉండడానికి కొన్ని కారు మేఘాలు అడ్డొస్తున్నాయంటండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ నీళ్ళ కింద ఉన్న విత్తనాలని పైకి వచ్చినట్లుగా ఆజ్ఞించాడు. అంటే వీటన్నిటికంటే ముందుగా విత్తనాలు అంటూ ఉన్నాయి. అర్థమవుతుందండి? ఈ భూమి లేనప్పుడే ఎలాగైతే విత్తనాలు ఉన్నాయో, ఈ సృష్టి లేనప్పుడే కూడా దేవుని బిడ్డల వారు కూడా ఉన్నారు. ఇది నిజమైతే అది కూడా నిజమే. చూడండి 11వ వచనం. అప్పుడు దేవుడు పలుకుతున్నాడు, గడ్డిని విత్తలించు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల
ఫలమించు వృక్ష ఫలములను భూమి మెల్పించుగా కని పలుగుగా ఆ ప్రకారమాయను. అక్కడి నుంచి ఏం చేశాడంటే ఆయన పలకగానే అవన్నీ ఇది నీళ్ళతో కాకుండా అవన్నీ కూడా నీళ్ళు విభజించినప్పుడు అవి సముద్రంగా చేసినప్పుడు 6 నెలలు కనిపించింది. 6 నెలల నుంచి వాటికవే పొడుచుకుని బయటకు వచ్చాయండి. విత్తనాలు ఉంటే దేవుడి వాటిని బయట తీసుకురాగలడు. విత్తనాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అడ్డుకున్న జనములను బండలను అన్నిటిని తొలగించి దేవుడు ఏం చేస్తాడంటే తమ తమ జాతి ప్రకారంగా పుట్టగలిగిన వాటిని లేపాడట. అప్పుడు అవి ఏం చేస్తే మ్యాంగో బయటకు వచ్చింది, అంటే మ్యాంగో ట్రీ బయటకు వచ్చింది. అది కొన్ని మ్యాంగోలు తీసుకొచ్చింది. మళ్ళీ అవి నాటినప్పుడు అవి కొన్ని మ్యాంగోలు తీసుకొచ్చాయి. సీతాఫలం వచ్చిందండి. ప్రెసిలో సీతాఫలం చెట్టు వచ్చింది, దాని ఫలం వచ్చింది. మళ్ళీ అది నాటినప్పుడు మళ్ళీ కొన్ని ఫలాలు వచ్చాయి. అలా భూమిని దేవుడు అలాగా ఏం చేశాడు, పచ్చని మొక్కలతో నింపగలిగాడండి. మనం చూస్తున్నటువంటి ఈ చెట్లన్నీ కూడా ఒకప్పుడు విత్తనాలు అయి ఉన్నాయి. అమ్మ చెప్పండి, ఈ విత్తనాలు ఎక్కడ ఉన్నాయంటే భూమి కింద దాచబడి ఉన్నాయి. అవి పైకి రాకున్నట్లు కాడు మేఘలు అడ్డు వచ్చాయి, పైకి రాకున్నట్లు నీళ్ళు అడ్డు వచ్చాయి, కొన్ని బండలు కొన్ని మరి కొండలు అడ్డు వచ్చాయి. దేవుడు ఏం చేశాడంటే వాటన్నిటిని దూరపరిచి ఈ విశాలమైన భయంకరమైనటువంటి నీళ్ళ మధ్యలో ఒక 6 నెలలు తీసుకొచ్చాడు కొంత భూభాగాన్ని. ఆ భూభాగం నుంచి ఏం చేశాడంటే 6 నెలల తర్వాత ఎప్పుడైతే ఆ 6 నెలలు కనిపించిందో అప్పుడైనా విత్తనములు బయటకు వచ్చింది ఆకారండి. ఆయన నాటలేదండి, ముందే అక్కడ ఉన్నాయండి. ఆయన ముందే వాటిని సిద్ధపరిచాడు. ఎక్కడున్నాయి? ఆ భూమి కింద. ఎక్కడున్నాయి? ఆ యొక్క నీళ్ళ కింద. హల్లెలూయా. అయితే వాటిని కొన్ని రాకుండా చేస్తున్నాయట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మేఘాలు ఖండించాడండి. కాలి మేఘాలు బయటకు పోయాయి. 6 నెలలు వచ్చింది, సూర్యరశ్మి నేరుగా పడింది. అప్పుడు ముందుగా విత్తనములు వాటికి అంతటా బయటకు వచ్చేవి. అందుకే ప్రవక్త కాలం అంటాడు, ఒక విత్తనము కనుక కాంక్రీట్లో వేసి వదిలిపెట్టేస్తే అది విత్తనం అయితే అందులో జీవం ఉంటే దానికి సూర్యరశ్మి తగిలిన తర్వాత కొద్దిగా నీటి వాసన తగిలిన తర్వాత ఆ కాంక్రీట్ పగలగొట్టుకుని అది పైకి వస్తుంది అన్నమాట. అంటే సిమెంట్ కాంక్రీట్ కూడా, లేకపోతే ఆ సిమెంట్ కూడా, ఆ బలమైన సిమెంట్ కూడా దాన్ని ఆపలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఏర్పరచబడిన వారు అంటూ ఉన్నట్లయితే వాక్యస్వరమే ఒక సూర్యరాశమై ఉన్నది. ఇప్పుడు వాక్యస్వరమే ఒక వానై ఉన్నది, వాక్యస్వరమే మరి నీరై ఉన్నది. ఈ స్వరములోనే సూర్యరాశి ఉన్నదండి. ఈ స్వరములోనే ఏముందట, ఈ చూడండి, ఆయన వాక్యం వెళ్ళక తోడనే వెలుగు కలిగను అన్నాడు. తర్వాత వాక్యమే వర్షముగా కూడా ఉందండి. సో వాక్యం ఎప్పుడైతే మనం బోధిస్తున్నామో ముందుగా నిర్ణయించబడిన విత్తనం గల వారు ఖచ్చితంగా ఎక్కడ బంధించబడినా ఏ స్థలంలో ఉన్నా వారు ఏం చేస్తారంటే ఆ బంధగా తెచ్చుకొని వాక్యం వెంబడిస్తారు. అప్పుడు చెప్పే నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడించును, వెంబడించిన వారికి నేను నిత్య జీవనిస్తున్నాను చెప్పండి. ఇదంతా ఇవ్వడానికి ముందు ఆయన ప్రపంచం యొక్క 3 దశలు ఎలా చేశాడో చూద్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగాక. దీంట్లో పాత ప్రపంచం వస్తుంది. నెంబర్ 1 పాత ప్రపంచం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, పాత ప్రపంచం ఏంటి? పాత ప్రపంచం అంటే మనకు తెలుసా, దేవుడు ఇవన్నీ సృష్టించినప్పుడు మెయిన్ పాత ప్రపంచము నీటి నుండి బయటికి తీయబడింది. నీటి నుండి బయటికి తీయబడక మునిపే ఒక పాత ప్రపంచం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేశాడు ఆయన? ఆ పాత ప్రపంచమును, దేవునికి స్తోత్రం కలుగాక, మొట్టమొదటి దాన్ని ఏం చేశాడంటే ఆ నీళ్ళతో కప్పబడినటువంటి ప్రపంచమును దేవుడి బయటికి తీసుకొచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగాక. పాత ప్రపంచము నీటిలో నుండి బయటికి తీయబడింది. మొట్టమొదట ఆయన పలికినప్పుడు ఆ నీరు విభజించబడినప్పుడు ఆ ప్రపంచం బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రవక్త అన్నాడు, పాత ప్రపంచము జల ప్రేమకు ముందున్నదంటండి. నోవహు దినాల్లో జల ప్రేమ జరక్క మునిపే ఇంకో ప్రపంచం ఉన్నదండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అయ్యా ఏమిటి ప్రపంచంలో అనొచ్చు మీరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన వాక్యం వల్ల నిర్మాణమైనవి ఏంటో చెప్పబడ్డది. అక్కడ చూద్దాం ఒకసారి మనం.
ఎనిమిదిగా 11వ అధ్యాయము మరి 2వ వచనం లేక 3వ వచనం చదువుకుందాం. టైం లేదు కాబట్టి 3. ప్రపంచములను దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అన్నాడండి. ఇక్కడ ప్రపంచం అనగా చూడండి, ఒకటి కంటే ఇంకో ప్రపంచాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రవక్త ఈ కాలంలో అంటున్నాడు ఆయన, పాత ప్రపంచం అనేది ఎప్పుడుంది? ఆమేన్. దేవుడు ఏం చేశాడు? పాత ప్రపంచాన్ని కలుగును దాకా అన్నప్పుడు 6 నెలలు వచ్చింది పేరు. అప్పుడు దాని మీద ఏం చేశాడు? కొన్ని జంతువులు సృష్టించాడండి ఆయన. సకల జంతువులు అక్కడే ఉన్నాయి. డైనోసార్ కూడా అక్కడే ఉంది. హల్లెలూయా. రాక్షస బలులు అనేవి అక్కడే ఉన్నవి. మనం ఎంతగా ఎరగని ఆ భయంకరమైన జంతువులు లేక సర్పములు ఏమైతే లేవో ఇప్పుడు కనిపించట్లేదో అవన్నీ నోహు కాలానికి ముందే ఉన్నాయండి. హల్లెలూయా. పాత ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడు? నేలలోంచి బయటకు తీసి సృష్టి చేశాడండి ఆయన. ఆ పాత ప్రపంచము నోహు దినానికి ముందున్నదండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రపంచాన్ని సృష్టించాడు, ఆ భూమిని సృష్టించాడు. అందులో జంతువులు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చెట్లు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. సృష్టి యావత్తు చేశాడు. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగాక. ఆ పాత ప్రపంచాన్ని ముందు ఆ ప్రపంచాన్ని నేలలోంచి వెడిగేశాడండి. తర్వాత సృష్టి చేశాడండి. ఆ యావత్తు సృష్టి అంతా చేసిన తర్వాత అప్పుడు ఆదాముని అవ్వని ఆయన సృష్టించుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. పాత ప్రపంచమును దేవుడు ఏం చేశాడంటే ఈ పాత ప్రపంచమును మొత్తం నాశనం అయిపోతున్నప్పుడు నోహు దినాల్లో దేవుడు భూమిని సమస్తాన్ని చూసినప్పుడు ఆ పాత ప్రపంచాన్ని దేవుడు నీళ్లతో కడగాలనుకున్నాడండి. ఎందుకంటే అది మురికి అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. జాగ్రత్తగా నేను చెప్పేది నోహు కాలానికి ముందు గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ నీళ్లున్న భూమిని తీసాడండి ఆయన. దాని మీద సృష్టి చేశాడు. జంతువులు చేపడ్డాయి. ఆమేన్ ఆమేన్. మనిషి కూడా చేపడ్డాడు. ఆదాము చేపడ్డాడు, అవ్వ చేపట్టింది. హల్లెలూయా. వారి ద్వారా సంతానం అభివృద్ధి అయింది. భూమి నిండడం ప్రారంభించబడింది. తర్వాత బైబిల్ చెప్తుంది ఆదికాండము 6వ అధ్యాయము మరి 12వ వచనం చూసినట్లయితే 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కరముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 5వ వచనం ప్రకారంగా, నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు వారి హృదయమంతయు తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నడుచుకున్నాడంటే నేను దేవుడు. మొదటి ప్రపంచములో మొదటి సృష్టిలో మరి ఒక ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచంలో జంతువులు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము ఉన్నాడు, అవ్వున్నది. తర్వాత సంతానం అభివృద్ధి అవుతుంది. ఆరోగ్యం వచ్చేసరికి నలుగురు కుమార్తెలు దేవుడి కుమారుల మధ్య ఏం జరిగిందంటే ఒక కార్యం జరిగింది. అప్పుడు దేవుడు చేశాడు, భూమి చూశాడు. ఆయన ఆ మొదటి ప్రపంచము లేకపోతే ఆ మొదటి భూమి ఎలా ఉందంటే పూర్తిగా చెడిపోయిందంటే, భూలోకం మొత్తం చెడిపోయిందంటే. ఆ మొత్తం చెడిపోయిన సమయంలోనే దేవుడు ఒక ప్రవక్తను పంపుతున్నాడు. అతని పేరు నోహు అయినాడు. కొంతమంది విమర్శించడానికి దేవుడు అక్కడ ఒక ప్రవక్తని ఒక వర్తమానాన్ని ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు భూమి చూసినప్పుడు సమస్త జ్ఞానంతోను కల్మషంతోను మరి ద్వేషంతోను నిండిపోయిన ఈ లోకానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, ఒక వర్తమానం పంపించాడండి ఆయన. అప్పుడు కొంతమంది రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా కొంతమంది రక్షించబడే అవకాశం ఉంది. అక్కడ నోవహు కాలం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడాడు. నోవహు చెప్పినట్టుగా నోవహు వాణి కట్టాడండి. కొలతల ప్రకారముగా అని సిద్ధపరిచాడు.
150 సంవత్సరములు సువార్త బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు కొద్దిమంది రక్షించబడిన వారు వాళ్ళకు వచ్చారు. తలదింపబడింది. దేవుడు నోవహుని కుటుంబాన్ని నీళ్ళలోంచి పైకి లేపి మరి వారిని శ్రమను తప్పించాడు. ఆయన అక్కడ ఏం జరిగిందంటే కలిపోతుంటాడు. ఆ పాత ప్రపంచమును దేవుడు మొట్టమొదట నీళ్లతో శుద్ధి చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రపంచమును లేక ఆ భూమిని, ఆమేన్, భూమి యొక్క 3 దశలు లేక ప్రపంచం యొక్క 3 దశలు చెప్పుకుంటున్నాం. మనం ఉన్నటువంటి ఈ భూమిని, మనం చూస్తున్న ఈ భూమి ఒకప్పుడు, ఆమేన్, దేవుడు నోహు కాలంలో ఏం చేశాడు? నీళ్లతో శుద్ధి చేశాడండి. ఆ శుద్ధి సమయంలో బలత్కారులు, పాపులు, దేవునికి బహు దూరంగా జీవించిన వారు నీళ్లతో కొట్టివేయబడ్డారండి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగుగాక. దేవునికి స్తుతి కలుగుగాక. అప్పుడు ఏం జరిగిందంటే, మొదట దేవుడు భూమిని నీళ్ళు తీసుకొచ్చాడు, నీళ్ళలోంచి బయట తీసుకొచ్చాడు. నెంబర్ 1, నోవా కాలంలో భూమిని దేవుడు నీళ్ళతో కడిగాడండి. మొత్తం కడిగేశాడు నీళ్ళతో. ప్రైజ్ గాడ్. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మనం ఏం చేస్తామంటే, ఒక గ్లాస్ ఉందనుకోండి, అది మురుకులో ఉంది, సింకులోనో లేకపోతే ఎక్కడ పడి ఉంది. ఆ మురికైన గ్లాసును ముందు ఏం చేస్తాం? మనం పట్టుకుని దాన్ని తీస్తామండి. తీసిన తర్వాత ఆ గ్లాస్ని మనం కడుగుతామండి. మొదట తీయబడింది, అలాగే ఈ భూమి కూడా నీళ్ల కింద ఉన్నప్పుడు తీయబడిందండి. అర్థమైందండి? రెండవది, అదే మొదటిది తీయబడింది కదా, అందులో మొదటి భాగం ఏంటంటే తీయబడింది. రెండో భాగం ఏంటంటే అది తీయబడిన గ్లాసును మనం కడుగుతామండి. అది మొదటి భాగం. కడగబడిన గ్లాసును ప్రైజ్ ది లార్డ్ ఏం చేస్తాం? ఏదైనా నీళ్ళతో నింపుతామండి. అది తీయబడాలి, కడగబడాలి, నింపబడాలి. అంటే ఒక గ్లాసు తీయబడాలి, శుద్ధి చేయబడాలి, లేక కడగబడాలి. కడిగిన ప్లేటు, గ్లాసుని ఏ విధంగా అయితే మనం ఉపయోగిస్తామో అలాగే దేవుడు కూడా ఈ భూమిని దేని కొరకు ఉపయోగించనే ఉన్నాడు. దేని కొరకు చెప్తాను. హల్లెలూయా. ఈ భూమిని మొట్టమొదటి దేవుడు పాత ప్రపంచమును లేక పాత భూమిని, ఆమేన్, హల్లెలూయా, కలుషితముతోను బలత్కారముతోను నిండిపోయిన చెడిపోయిన ఈ భూమిని దేవుడు ఒకప్పుడు నోవా కాలంలో నీళ్ల చేత, పైనుండి క్రింద నుండి నీళ్ల చేత శుభ్రంగా కడిగేశాడు. కడగబడినటువంటి ఆ యొక్క భూమిపైకి నోవహు వస్తున్నాడండి. అది ఎప్పుడు జరిగింది అంటే ఆదాము నుండి నోవహు కాలంకి 2000 సంవత్సరములండి. ఆదాము నుండి నోవహు కాలములకు 2000 సంవత్సరములు. నోవహు కాలము అప్పటికి అంత్యకాలమైనది. అప్పటికి అది ఎండ్ టైం అన్నమాట. అప్పటికి అది చివరి కాలం, ముగింపు కాలం. అంటే 2000 సంవత్సరం చివరిలో నోవహు వచ్చాడండి, వారి కట్టాడండి, ప్రజలకు సువార్త చెప్పాడండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోమని హెచ్చరించాడండి. హల్లెలూయా. ఆ హెచ్చరిక లోబడకపోతే జలప్రలయం చేత దేవుడు ఏం చేస్తాడు? నాశనము చేస్తాడని బహుగా హెచ్చరించాడు. అది ఆ కాలానికి అంత్యకాల వర్తమానం అండి. ఆ కాలానికి అతడు ఆఖరి ప్రవక్త అండి. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలం రక్షించబడిన వారు కొద్దిమంది అండి, నశించిన వారు అనేక మంది అండి. దేవునికి స్తుతి కలుగాక. ఆదాము నుండి నోవాకి 2000 సంవత్సరములు. ఆ నోవాహు చివరివాడు కాబట్టి ఆ చివరి దినమున దేవుడు నోవా కాలంలో భూమి కట్ట నీటితో బాప్తిస్మం ఇచ్చాడంటే. అది విషయం ఇక్కడ. అంటే బాప్తిస్మం ఇచ్చిన నీళ్ళతో కడిగిన భూమిపైనే ప్రస్తుతం మనమున్న భూమి అండి. రెండో మాట, ప్రస్తుత ప్రపంచం లేక ప్రస్తుతమైన భూమి అండి. రెండవ ప్రస్తుత ప్రపంచము లేదా ప్రస్తుత భూమి అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి ఒకప్పుడు నోవా కాలంలో నీళ్లతో కడగబడిందండి. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు మరొకసారి కడగాలండి. ఎందుకంటే 3 పరిపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. మనం పరలోక భావాలన్నా కూడా చాలా 3 ముఖ్యమైనవి ఉన్నాయట. యోహాను సువార్త 3వ అధ్యాయంలో
మరి ఆయన 3వ వచనము మరి 5వ వచనం చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించవలెను. రెండవది తర్వాత నీటి వలన జన్మించవలెను. మూడవది పరిశుద్ధాత్మ ద్వారా జన్మించవలెను అన్నాడు. మనమందరం ప్రియులారా పరలోకం చేరాలంటే మన సొంత మార్గాలు లేవు, కానీ దేవుడు పెట్టిన ఒకే ఒక మార్గం ఉన్నది. చూడండి, పరలోకం పోవాలంటే ఏం చెప్పాడు? 3:3లో ఒకడు క్రొత్తగా జన్మించవలెను అన్నాడండి. కొత్త జన్మ అంటే పాత జన్మలో లోపం ఉంది కాబట్టి కొత్తగా జన్మించమని చెప్పాడు. కొత్తగా జన్మించడం అంటే దేవుని వాక్యానికి పుట్టుట. ఈ రాత్రి వాక్యం చెప్తున్నా చూడండి, ఆ వాక్యము ద్వారా ఏదో గ్రహింపు రావాలి రాత్రి మీకు. ఆ గ్రహింపు ద్వారా మీరు వాక్యానికి పుట్టాలండి. అప్పుడు కొత్తగా జన్మించిన వారు, పై నుండి పుట్టిన వారు, వాక్య మూలంగా జన్మించిన వారు, సువార్త స్వర్గ ద్వారా మేల్కొనబడిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదాము నుండి నోహ కాలంకి వచ్చేసరికి ఆ 2000 సంవత్సరం చివరిలో దేవుడు ఏదో కార్యం చేశాడు. ఏంటా కార్యం అంటే నీళ్లతో భూమిని ఏం చేశాడు? ఆయన కడిగాడు. ఆయన ఆ కడిగే సమయంలో అందరినీ నశింపచేయలేదు, కానీ ప్రవక్తని వర్తమానం చేర్చుకున్న వారు మాత్రం విడిచిపెట్టలేదు, కానీ వారిని రక్షించుకున్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, ఒక వర్తమానం పంపాడు. కొంతమంది చేర్చుకుంటారు, వారిని ఖచ్చితంగా ఆయన ఎత్తబడిన చేర్చుకోవడానికి పేరా మిగతా వారిని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇప్పుడు నోహ కాలం నుండి యేసుక్రీస్తు కాలంకు లెక్క వేస్తే చరిత్ర ప్రకారంగా లెక్కల ప్రకారముగా మళ్ళా 2000 సంవత్సరాలు వచ్చిందంట. ఏది నోహ కాలానికి ఏమో 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఆదాము నుంచి నోహ కాలానికి ఆ 2000 చివరిలో దేవుడు భూమిని నీళ్ళతో కడగడం చూస్తున్నాం. అంటే దేవుడు 3 విధాలుగా చేస్తున్నాడు. ఈ భూమిని దేవుడు వాడుకోవాలన్నా, ఈ భూమిని దేవుడు పరిపూర్ణంగా చేయాలన్నా, పరిశుద్ధంగా చేయాలన్నా, లోపం లేనిగా చేయాలన్నా దేవుడు భూమికి కూడా 3 కార్యాలు చేస్తున్నాడు. అలాగే ఒక మనిషి పుట్టేటప్పుడు గమనించండి, ఉమ్ము నీరు ద్వారాను, రక్తము ద్వారాను, మరి జీవం ద్వారా ఈ లోకానికి వస్తున్నాడు. మనం అందరం అలాగే వచ్చామండి. ఉమ్ము నీరు ద్వారా మరియు రక్తము ద్వారా మరి జీవము ద్వారా మనం ఈ లోకానికి వచ్చామండి. ఈ లోకానికి రావడానికి ప్రతి మనుషునికి మార్గం ఏంటంటే ఉమ్మనీరు, తల్లిలో ఉన్నటువంటి ఆ గర్భసంచిలో ఉన్నటువంటి ఉమ్మనీరు ద్వారా, ఉమ్మనీరు సహాయము ద్వారా, రక్తము ద్వారా, హల్లెలూయా, జీవము ద్వారా మనమందరం ఇలాగే పుట్టుకొచ్చామండి. ఎలా జన్మించినా గర్భంలోంచి మనిషి బిడ్డ రావడానికి 3 కార్యాలు. ఒకటి ఉమ్మనీరు ద్వారా, రెండోది రక్తము ద్వారా, మూడోది జీవము ద్వారా మనం ఈ లోకంలోకి వచ్చేసామండి. అలాగే ఈ లోకము నుండి మనం పరలోకం పోవాలన్నా మరలా 3 కార్యాలండి. దానికి యోహాను చూస్తున్నాం మనం. ఒకడు కొత్తగా జన్మించవలెను అన్నాడండి. అంటే మనమందరము కొత్తగా జన్మించవలెను చెప్పాడండి. ఆ మాట నికోదేము చెప్పాడు. నికోదేముకి ఇంచుమించుగా 60 సంవత్సరములు. అతను చర్చికి వెళ్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, అతను ఇశ్రాయేలుకి బోధకుడిగా కూడా ఉన్నాడండి. అయినా అతనికి కొత్త జన్మ అంటే అర్థం కాలేదట. ఆమేన్. ఇప్పుడు కూడా చాలా మందికి మారుమనసు అంటే ఏంటో, కొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలియదండి. అందుకే కొంతమంది అడుగుతున్నాను అన్నమాట. అడిగినప్పుడు అయ్యా మారుమనసు పొందామంటే బాప్తిస్మం పొందని అంటారు, అయ్యా బాప్తిస్మం పొందామంటే మారుమనసు పొందని అంటారు. అంటే ఆ వ్యక్తికి మారుమనసుకి బాప్తిస్మానికి ఏ వ్యత్యాసం కనిపించడం లేదు, ఏ తేడా గుర్తించట్లేదు. హల్లెలూయా. అయితే మనం తూర్పు గుర్తిస్తున్నాం, పడమట గుర్తిస్తున్నాం, కుడిచే గుర్తిస్తున్నాం, ఎడచి గుర్తిస్తున్నాం. అదే విధంగా మారుమనసు వేరుగా ఉంది, బాప్తిస్మం అనేది వేరుగా ఉంది. కాబట్టి మనం ఈ లోకం రావడానికి ఆ 3 ఎలాగ వచ్చాయో, ఏది ఉమ్మనీరు, రక్తము, జీవం ఎలాగైతే సహాయం ద్వారా వచ్చామో, మరి 3 సహాయం ద్వారానే, 3 కార్యాల ద్వారానే మనం మళ్ళా పరమగలుగుతామండి. ఏ విధముగా? కొత్తగా జన్మించుట. దానినే పేతురు చెప్పాడు. 3 కార్యాలు మళ్ళా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 3 కార్యాలు కనిపిస్తున్నాయి. తన ఎదుగు వచ్చిన వారు చెప్తున్నాడు, మారుమనసు పొందండి. రెండోది పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు బాప్తిస్మం పొందండి. మూడోది పరిశుద్ధాత్మ పొందండి అని చెప్పాడు వారికి. ఒక పాపికి మారుమనసు అవసరం, ఒక పాపికి బాప్తిస్మం అవసరం, ఒక పాపికి పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది అవసరమైనది. ఈ 3 లేకుండా ఏ వ్యక్తి పరలోకం పోడండి.
దానికే ఆయన అన్నాడు కొత్తగా జన్మించుట. నికోదేము చెప్తున్నాడు, నికోదేము కొత్తగా జన్మించాలి అని చెప్పాడు. రెండోది నీటి ద్వారా జన్మించాలి అన్నాడు, అది బాప్తిస్మం. ఆత్మ వలెగా జన్మించాలి, పరిశుద్ధాత్మతో నింపబడుట. గ్లాసు తీస్తున్నాం, కడుగుతున్నాం, నింపుతున్నామండి. అలాగే ఈ లోకానికి మనము ఉమ్మనీరు, రక్తము మరియు జీవంతో వచ్చాము కాబట్టి మనం ఎన్ని చూడగలుగుతున్నామండి. ఒక లోకం ఉన్నది, లోకములో కొన్ని కార్యాలు చూడగలుగుతున్నాం మనం. ఆ మూడింటి ద్వారా వచ్చిన ద్వారా ఈ ప్రపంచంలో జన్మించాం మనం. ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది, కానీ ఈ ప్రపంచం శాశ్వతమైనది కాదు. ఈ ప్రపంచం ఒక దినాన్ని దేవుడు తీసేస్తున్నాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎగిరితో కాల్చబోతున్నాడు, లేక దేవుడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇది శాశ్వతమైనది కాదు. అది చేత జొలికి సైన్స్ అర్థమైపోయింది. దేవుడు లేకపోతే ఏదో జరగబోతుందని, భూమి కొంతకాలానికి నాశనం కాబోతుంది గుర్తించిన వారు ఎట్లండి, చంద్రమండలంలో స్థలాలు కొనుక్కున్నారట. స్థలాలు కొనుక్కున్నారట. మనం కూడా కొనుక్కుందామా? మాట్లాడలేదండి. మనం కూడా కొనుక్కుందామా? కానీ మనకున్న ఆస్తులు ఏమైనా సరిపోదండి, మనకున్న కిడ్నీలు కూడా సరిపోదండి. మనకున్నది ప్రస్తుతం ఏదైనా అమ్ముకున్నా అక్కడ మనం కొనుక్కోలేమండి. అందుకే లోకంలో గొప్ప గొప్ప వారు, మహాధనికులు అక్కడ కొనేసుకున్నారు ఆల్రెడీ ప్లాట్లు. అక్కడ ఎలా నిర్మిద్దామని చూస్తున్నారు ప్రెసెంట్. కొంచెం వాతావరణం నీరు కొరకు, తర్వాత కూరగాయల కొరకు పండించే వరకు వారు ఆలోచిస్తున్నారట. ఆమేన్. అక్కడ నీరు కావాలి, కొంత పంట కావాలి, అక్కడ అనేక మరి ఆ బతకడానికి వాతావరణం కొరకు సిద్ధపరుస్తారట వాళ్ళందరూ. హల్లెలూయా. చంద్రమండలం మహాధనికి కొనేసుకున్నారు. ఎందుకు తెలుసా? ఒక దినాన్న ఈ భూమి మొత్తము తీసేయబడుతుందని, భూకంపాలతో ఈ భూమి అంతా కొట్టేయబడుతుందని వారు గ్రహించగలిగారండి. అయితే వారు ఏం చేశారు? కొంత మనకంటే ముందుగా వెళ్ళి మనకంటే కొంత ఖర్చు పెట్టి వారు ఏం చేశారంటే కొద్ది ప్రాంతంలో లేకపోతే చంద్రమండలంలో ఒక స్థలం కొన్నారటండి. యాక్చువల్గా చంద్రమండలం పోవాలంటే ఒక మనిషి గట ప్రయాణం చేయడం కట్టండి 150 వెలుటకు 150 సంవత్సరాలు పడుతుంది అంటండి. వెలుటకు మళ్ళీ వచ్చేటకు మనకున్న సంవత్సరాలు 100కి తక్కువ. క్రీస్తు యేసు వ్రతంలో ప్రభు చెప్తున్నాడు, మనుషులు చంద్రమండలం వెళ్ళమని చెప్పుకుంటారు, కానీ ఏదో గ్రహానికి వెళ్ళట వాళ్ళు చంద్రమండలం వెళ్ళమని చెప్పుకున్నారంటండి. ఈ మాట మన పబ్లిక్ ఒప్పుకోదు, ప్రపంచం ఒప్పుకోదు, కానీ బైబిల్ ఒప్పుకున్నది. దేవునికి స్తోత్రం కలుగాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళి ఏదో గ్రహానికి వెళ్ళి మేము వెళ్ళొచ్చు అని చెప్తున్నారట, కానీ వాస్తవానికి వెళ్ళటకు ఒక మనిషికి మరి ప్రయాణానికి 150 సంవత్సరములు, మళ్ళీ తిరుగుడానికి 150 సంవత్సరములు. అక్కడ నక్షత్రం అక్కడ స్టార్ట్ అయ్యి భూమి రావడానికి 300 సంవత్సరాలు పడుతుంది అంటే. దేవునికి మహిమ. అయితే ఏదో గ్రహానికి వెళ్ళారు, మొత్తం మీద ఏదో కనుగొన్నారు, ఒక జెండా బాధ వచ్చారు, తర్వాత కొన్ని స్థలాలు కొనుక్కొని వచ్చేసారు. మీకు తెలుసా? బైబిల్ చెప్తుంది, నాతో కూడా వాక్యం తెలుస్తారు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం, దేవునికి స్తోత్రం. 2-3 వచ్చిన చదువుకుందాం ఒకసారి. దేశములో సాత్వికులై అనుసరించు యెహోవాను వెతకుడి. మీరు జెఫన్యా 1:2-3 వచ్చిన చదువుకుందాం. ఏమీ విడవకుండా గమనించండి, ఏదో చెప్తుంది వాక్యం కూడా. ఏమీ విడవకుండా అంటే ఏది విడబడదట. భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అని. జాగ్రత్త, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చేస్తానన్న దేవుడు అండి. ఏమండి, ఇది దేవుడి మాట. భూమి ఆకాశం గతించిపోయినాను, దేవుడి మాట గతించిపోదు. భూమి ఆకాశం గతించిపోతాయేమో కానీ ఆయన మాట గతించిపోవండి. ఏమన్నాడు ఆయన? చూడండి, ఏమీ లేకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేనే ఊడ్చివేసేస్తాను. ఇది యెహోవా వాక్కు. తర్వాత మనుషుల్నేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను,
ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, రుచులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను మూడ్చివేసేదను. భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. మరి ఏమైంది ఇక్కడ? మన భవిష్యత్తు ఏది ఇక్కడ? ఆ చదువునే భయం వేస్తుంది మనకి. ఇప్పుడు చదవకపోతే ఏం జరిగిందో మనకు తెలియదండి. కానీ బైబిల్ భవిష్యత్తు గ్రంథమైందండి. రేపు జరిగిపోయే కార్యాలు అక్కడ రాయబడ్డాయండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఓ దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు ఓబద్య వెళ్ళిపోయారు. ఈ భూమి అంతా నయమైపోతుందని, దేవుడు మొత్తం తుడి చేస్తాడని గ్రహించిన కొంతమంది ఏం చేశారంటే చంద్రమండలంలో స్థలం కొనుక్కున్నారండి. మరి మన పరిస్థితి ఏంటో? మన దగ్గర డబ్బు లేదు, ఉంటే కొనుక్కున్నా ఏం జరిగిందో చెప్తున్నాను. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చదవగలరా? పక్షిరాజు గూడు ఒక నిమిషం 3వ వచనం చదవండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆశ్రయుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను కిందికి పడద్రోయగలవాడు ఎవడని అనుకుంటున్నావా? వీళ్ళు పైకి వెళ్ళిపోయారండి. సపోజ్ కట్టేసుకున్నారు, అందమైన బిల్డింగ్లు, లేటెస్ట్ మోడల్ కట్టేసుకున్నారు. సరికాదు ఇక్కడికి తీసుకెళ్లారు, అక్కడ చేశారు, మొత్తమే జరిగింది. మనుషులంతా వెళ్ళి పనిచేసి కట్టేసుకున్నారు అనుకుందాం. మంచి మంచి బిల్డింగ్లు, మంచి వాతావరణం, కాయగూరలు, కూరగాయలు, చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు అన్నీ ఉన్నాయి అక్కడ. ఆరు బతకడానికి అన్నీ ఉన్నాయి, కట్టేసుకున్నారు. అంటాడంటే వాడు ఇలా అంటాడట, నన్ను క్రిందకి, అంటే పైన ఉన్నాడు కాబట్టి తెలుసుకోవాలి. అదే మీకు ఈరోజు ఆ గొప్ప గొప్ప వారు ఏం చేస్తారంటే ఆ పైన ఆకాశమందు చంద్రమండలం అనుకున్న గ్రహమందు ఏదో కట్టుకోవాలని, అక్కడ ఏదో తయారు చేయాలని మనుషుడు ప్రయాసపడతా ఉన్నాడు. ఒకరోజు నిజంగా సాధించవచ్చు. ఆమె తన జ్ఞానంతో ఉపయోగించి అక్కడ ఇల్లు కట్టవచ్చు. అక్కడ నివసించిన తర్వాత మనం కింద ఉంటాం, వాళ్ళు పైన ఉంటారండి. మాట్లాడేంటండి, పైన ఉంది కాబట్టి వాడికంటే లేకపోతే ఆ గ్రహం కన్నా పైన ఇంకొక ఆయన ఉన్నాడండి. ఎవరంటే ఆయన దేవుడి ఉన్నాడు. ఇప్పుడు అంటాడంట వాడు ఏమని, నన్ను క్రిందకి పడదోయగలవాడు ఎవడండి? అనుకున్నవాడా, అనుకున్నవాడా. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మనసు వచ్చేస్తుందండి. సాధారణంగా మామూలుగా చెప్పాలంటే ఏమీ లేనప్పుడేమో దేవుడు లోపడతారు జనులేమో. అన్నీ సంపాదించిన తర్వాత దేవుడా, ఎవరు దేవుడిచ్చాడా, ఇదంతా నా కష్టంతో సంపాదించాను అంటాను. మా అక్క కూడా అంటండి, ఏంటి ఏంటి ఏయో తినేసిందంట, అందులో వాడు తినేసింది మొత్తానికి. అందనప్పుడంట పొలం ఉన్నాయన్నదంట. మనుషుడు కూడా అలాగే ఉన్నాడండి. ఈరోజు ఏమీ లేనప్పుడు దేవునితో సాహసం కలిగి ఉన్నాడు. ఏమీ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రజలో మెల్లిగా రక్షణ, మెల్లిగా దేవుళ్ళకి వచ్చాడు, రక్షించబడ్డాడు. పెళ్లి, పిల్లలు, ఆస్తి, ఉద్యోగం, బాగా సంపాదన వచ్చింది. ఆ తర్వాత నక్కలాగా దేవుడిని విడిచిపెట్టేసిపోయాడు. చాలా మంది ఉన్నారు అలాగా. కొంతకాలం బాగా ఉన్న తర్వాత, అత్యధికమైన తర్వాత ప్రజలు దేవుడికి దూరం అయిపోవడం అనేది పరిపాటి కనిపిస్తా ఉంది మనకి. కొంతమంది బాగా బైబిల్ చదివి బాగా ఎదిగిన వారు ఏమంటారంటే అసలు ఈ బైబిలే తప్పు అంటారు. వాళ్ళు కొంతమంది కాలేజ్కి వెళ్ళి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, బైబిల్ స్టడీలో చేసిన ట్రైనింగ్ అంతా అయిన తర్వాత దేవుడే లేడంటారండి వాళ్ళు. అధికమైన జ్ఞానం, అధికమైన చదువు. అలాగే ఒక మనుషుడు ఏమీ లేనప్పుడు దేవుడు కలిగి ఉంటాడండి. కొన్ని బరువులు, కొన్ని కార్యక్రమాల్లో మనిషి బిజీ అయిపోయిన తర్వాత దేవునికి బహు దూరం అయిపోతాడండి. తెలుసా, బహు దూరం అయిపోయాను, ఆయన కృప ఇంకా వెంటాడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతి గలవాడే కనిపెడతా ఉన్నాడు. ఎవరు నశించకుండా ఇష్టం లేక మానవస పొందాలని, ఆయన తిరగాలని దేవుడు దీర్ఘశాంతుడే చూస్తా ఉన్నాడండి. అయినా మనుషులు దేవునికి లేక బైబిల్కి, ఆరాధనకి, నిజమైన భక్తికి బహు దూరంగా జీవిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం, మనిషి పైకి వెళ్ళాడు తమ జ్ఞానంతో ఉపయోగించి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇక నేనే దేవుణ్ణి అన్నాడు వచ్చేది మనిషికి వెళ్ళి. మీకు అర్థమైంది ఇప్పుడు? దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు
తెలివైన మనిషి ఏం చేశాడంటే సోఫియా తయారు చేశాడు, అంటే మర్మం తయారు చేశాడు, శీల తయారు చేశాడు, పేరు సోఫియా. ప్రపంచంలో మర్మంలో పెద్ద పేరుగాంచింది. అరబీ దేశంలో ఆమెకు గుర్తింపు కూడా వచ్చిందండి. బొమ్మే 68 ఒక కదలికలు ఏమండి అవాభావాలు అందులో పెట్టారండి. మాట్లాడుతున్నారు, ప్రతి మాటకి సమాధానం చెప్తా ఉన్నామంట. రోబో మనిషి చేసే పని చేయడం సిద్ధంగా ఉంది. మరబొమ్మ తమ జ్ఞానంతో మనిషి ఒక మనిషిని చేశాను అనుకుంటాడండి, కానీ అసలు దేవుడు ఒక బొమ్మ చేశాడండి, మట్టి బొమ్మ చేశాడు. కానీ మట్టి బొమ్మలో ఆత్మను ఊతాడండి. ఈ మరబొమ్మలో ఆత్మ ఉందని చెప్పండి, చచ్చిపోతాడు, ఉన్నది ఒకటే కదా. కానీ దేవుడు ఏం చేశాడు, మరబొమ్మలో లేదా మట్టి బొమ్మలో ఆత్మను ఊతాడండి, మనిషి కదిలేవాడండి. ఇక్కడ మనిషి జ్ఞానముతో మిషన్ తయారు చేసి హవభావాలు ఇచ్చి ఒక మనిషిలా కనిపించేలా తయారు చేసి ఇదిగో నేను ఇది చేశాను అని చెప్పుకున్నాడండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత రోబోలన్నీ వచ్చిన తర్వాత మనిషికి పని ఉండదండి ఇక్కడ, ఎందుకంటే అవే చేసేస్తాయి మొత్తం. రాబోయే దినాలు ఏ జరిగిపోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు కోతకి మనుషులు ఎక్కలేదండి, మిషన్ వచ్చేసింది. తవ్వడానికి 10 మంది 20 మంది వెళ్ళి రోడ్లు తవ్వేవారు, బోర్లు తవ్వేవారు. ఇప్పుడు అవసరం లేదండి, పొట్లు వచ్చేసిందండి. 10 మంది 100 మంది చేసే పనులు మిషన్ చేసేస్తున్నాయి. రేపు భవిష్యత్తులో కూడా ఇక మనుషులు ఏం చేస్తానంటే రోబోలు తయారు చేసి బాగా అన్ని చోట్ల సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, కొన్ని బ్యాంక్ పనులు కావచ్చు, అన్ని కంప్యూటర్ పరంగా అన్ని కూడా ప్రపంచం మీద రాబోతున్నాయి. అప్పుడు మనిషికి ఏ పని లేదండి ఇంకా. దేవునికి స్తోత్రములు కాదు. ఇప్పుడు ఈ మరమలు చేసిన వ్యక్తి ఏమంటాడంటే నేను దేవుడిని అంటాడు, సృష్టికర్తను అంటాడు. అలాంటి వారందరూ మహా గొప్ప జ్ఞానులు, అక్కడ స్థలం కొనుక్కున్నారు. వారు అంటున్న మాట చూడండి, ఇలా అంటారట, నన్ను క్రిందకి ప్రదగలవాడేవాడని అనుకునిచున్నవాడా, నీ హృదయము గర్వం చేత నీవు మోసపోతివి. ఇక్కడ గర్వం అనేది ఎలా వస్తుందంటే, ఉదాహరణకి మరి మన బైబిల్ చూస్తున్నాము, దేవుడు సృష్టి చేసి ఆకాశంలో మహాకాశం సృష్టించిన తర్వాత మరి ఆయన పర్లోక రాజ్యంలో దూతలు తయారు చేశాడు. ఆ దూతలో గాబ్రియెల్ దూత వర్తమానం తీసుకొచ్చేది, మిఖాయేలు దూత యుద్ధం చేసేది, ఇంకో దూత ఏది అభిషేకించబడిన కేరే అనబడుతున్న లూసిఫర్ అనబడుతున్న ఆ దూత చాలా వరాలతో నింపడాడు దేవుడు. అయితే ఆ లూసిఫర్ అనబడుతున్న దూత గరిష్ఠుడాలై లేక గరిష్ఠుడేట లోపల పాపం చేసి అతను పడిపోయాడట. అతను కూడా పైనుంచే తొలగిపడ్డాడండి. అంటే గర్వం ఎప్పుడైతే వస్తుందో దేవుడు పైనుంచి లూసిఫర్ని తోసేశాడు. అలాగే మనుషులు కూడా ఎప్పుడైతే మేము గొప్పవారము చాలా అని గర్వం వస్తుందో కన్నుపరుచుకుంటున్నారో వారు పైకి వెళ్ళి అప్పుడు చెప్తున్నారు వీళ్ళు ఏమని, నన్ను క్రిందకి పదవిగలవాడేవాడు అనుకొచ్చున్నవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు కూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రాలలో నీవు దాన్ని కట్టినను. నక్షత్రాలలో గమనించారా, కట్టినను అంటే కట్టే అవకాశాలు ఉన్నాయి, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రజలో ఒక మనిషి పర్వతం ఎత్తు కట్టుకున్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు, నాకు ఈ వరదతో పని లేదు అనుకుంటాడు, నీళ్ళతో పని లేదు, నీళ్ళతో అన్ని కొట్టుకుపోయినా నేను సేఫ్ అనుకుంటాడు. అవునా కదా? అలాగే ఒక మనిషి నక్షత్రాలలో కట్టుకున్నట్లయితే కట్టినను అచ్చడి నుండి నేను నిన్ను క్రింద పడవేతును, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. మన అక్కడేమన్నాడు, భూమి మొత్తం ఏమి లేకుండా చేస్తాను, ఇది యెహోవా వాక్కు. మనిషి జాతిని పక్షి జాతిని ఏ జాతి లేకుండా నాశనం చేస్తాను, ఇది యెహోవా వాక్కు అన్నాడు. అక్కడ ఇక్కడేమన్నాడు, పర్వతం అంతా ఎత్తు కట్టుకుని అందరి మీద బాగుంది అనుకున్నా కానీ పడదేసేస్తాను అన్నాడు. లేదా నక్షత్రాలు కట్టుకున్నాను అక్కడి నుంచి కూడా ఏం చేస్తాను, పడవేసేస్తాను అన్నాడు. ఇది యెహోవా వాక్కు. మరి ఇప్పుడు మనిషికి ఆశ్రయం ఏది, తప్పించుకునే మార్గం ఏది? ఇప్పుడు ప్లేస్లో దేవుడికి మహిమలు కాక. అందుకే దేవుడు తాను నమ్ముకున్న ప్రజల కొరకు ఒక ప్రణాళిక వేసి ఉంచాడు. భూమిని నీళ్లతో కడగడం అనేది మొదటి కార్యం చేశాడు ఆయన. నోవా కాలం తర్వాత
నోవాహు నుంచి యేసుక్రీస్తు కాలానికి 2000 సంవత్సరములు. అప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు, జీవించాడు, మృతి పొందాడు. ఆయన సిలువకి ఎక్క ముందే ఆయన తోటలో లేక మరి ఆ కొండ పైన గెర్చిమెల తోటలో ఆయన మోకరించి బహుగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనకి చెమట రక్త బిందువు వల్లే మారిపోయిందంట. సిలువకి వెళ్ళి రక్తం కార్చక ముందే ఈ భూమి కొరకు ఆయన రక్తం కార్చాడు. సిలువలో కాల్చిందేమో మానవ జాతికి, సిలువకు ముందు ప్రార్థన ద్వారా ఆ రక్తం బిందువు భూమిని పడ్డ చూడండి, అది భూమిని శుద్ధి చేసిందంట. నీళ్లతో దేవుడు శుద్ధి చేశాడు, అది నోవా కాలంలో. శుద్ధి చేయబడిన భూమి మీదే మనం ఉన్నామండి, నీళ్ళతో కడిగిన భూమి మీద మనం ఉన్నాం. రెండోసారి ఇదే భూమిని, ఇదే ప్రపంచమును యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏం చేశాట? శుద్ధి చేశాడంటండి. అంటే ఆ రక్తము, పరిశుద్ధమైన రక్తం ఎప్పుడైతే కింద పడిందో ఆ రక్తం ఎలాంటిదంటే బ్లీచ్ కన్నా బలమైందండి, చాలా పవర్ఫుల్ కలది. అది మొత్తం భూమిని అంతా ఏంటంట? శుద్ధీకరణ చేసిందంట. తెలుసుకో, అది రెండో కార్యం. ఇప్పటికి 4000 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు నుండి ఈ అంత్యకాలమునకు, ఈ చివరి కాలమునకు, మనం ఏదైతే కృపకాలం అంటున్నామో, అన్యుని మరి ముగింపు కాలం అంటున్నామో, మరి ఈ చివరి కాలంలో, ఈ చివరి కాలం, ఈ అంత్యకాలానికి అంటే మన కాలానికి 2000 సంవత్సరాలు పట్టింది. మళ్ళా ఆదాము నుంచి నోవహు 2000 సంవత్సరాలు, నోవహు నుంచి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి మన వరకు 2000 సంవత్సరాలు. ఇంచుమించుగా మన క్యాలెండర్ ప్రకారముగా ఇంకా 9 ఎక్స్ట్రా అయిపోయింది. అయితే ఆయన రోమన్ క్యాలెండర్ ఫాలో అవ్వట్లేదు. అన్నారండి, ఆయన రోమన్ క్యాలెండర్ కానీ, ఇంగ్లీష్ క్యాలెండర్ కానీ, తెలుగు క్యాలెండర్ కానీ, లేకపోతే యూదుల క్యాలెండర్ కూడా ఆయన వెంబడించట్లేదు. ఆయన ఏ క్యాలెండర్ అంటే ప్రవచన క్యాలెండర్ వెంబడిస్తున్నాడు. ఆయన ప్రవచించబడిన క్యాలెండర్ ఒకటి ఉంది ఆయనకి, దాని సూచన ప్రకారంగా దేవుడు కలుగుతున్నాడు. ఆయన ఇది ఎప్పుడైనా జరగవచ్చు, ఏ గడియైనా జరగవచ్చు. అయితే మొదట నీళ్లతో జరిగిన కార్యం మనుషులు దాన్ని గుర్తించలేదు. అప్పుడు కొత్త మాలికుడు, ఒక ప్రవక్త, మరి ఒక చిన్న జనం రక్షించబడ్డారు. రెండవ సమయంలో భూమి మీదకి మహాదేవుడే శరీరాలు వచ్చాడండి. ఆయన కూడా వాళ్ళు గుర్తించలేదు. ఆయన కూడా కొంతమంది గమనించారు. ఆమేన్. ఆయన కూడా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అక్కడ రక్తంగా వచ్చాడు. ఆయన చనిపోయి సమాచారపడి లేపబడి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పటికి మనకి యేసుక్రీస్తు ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటేసింది. అంటే ఒక బ్రిడ్జి ఉందనుకోండి, దానికి వారు ఏం చేస్తారంటే ఇంతకాలం అని నిర్ణయిస్తారు, అంతేనండి. అది అయిపోయింది అనుకోండి, బరువైన ట్రక్స్ కానీ, బరువైనటువంటి ట్రాన్స్పోర్ట్స్ కానీ వెళ్ళకుండా వారు ఏం చేస్తారంటే అడ్డుపెట్టి చిన్నటువంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు, లేకపోతే 2 చక్రాలు, చిన్న టీవీఎస్ లాంటి, టీవీఎస్ అండి, లేకపోతే చిన్న బల్లుని ఒక 150 కేజీలు గల దాన్ని మాత్రం వెళ్ళిస్తారు అన్నమాట. ఎందుకని? అది పడిపోతుంది. బలమైన ట్రక్ వెళ్తే పడిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే దాన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిందండి. అయినా బ్రిడ్జి పడిపోలేదు. మీరు చూస్తారు అక్కడక్కడ దాని డేట్ అయితే అయిపోయింది కానీ ఇంకా బ్రిడ్జి పడిపోలేదు. అందు నిమిత్తం ఆ లెక్క ప్రకారముగా, ఆ లెక్కల ప్రకారం చూసి ఏం చేస్తారంటే ఆ బ్రిడ్జి నుంచి బలమైన వాహనాలు ఇవ్వక దాని పక్కనే కొత్త బ్రిడ్జి స్టార్ట్ చేస్తారు. అయితే అది పడిపోలేదు కానీ పడిపోద్ది. దాని ఏమంటారు ప్రవక్త? గ్రేస్ ఫీడ్ అన్నారండి. కృప పొడిగించబడిందట. ఆ బ్రిడ్జి పడిపోవాలి కానీ మరి గుర్తించారు. అందుకే బలమైన వాహనాలు ఇవ్వలేదు కానీ కొద్ది సమయం మాత్రం ఉంటుందని గుర్తించారు. ఆ కొద్ది సమయమే మనకి ఇచ్చిన సమయం అంటండి. అంటే లౌకిక సంకాలానికి ఇంచుమించుగా ఆ 2000 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. ఇది ఈ 19 సంవత్సరములు. హల్లెలూయా. లేకపోతే కొన్ని సంవత్సరాలు దేవుడు అంట నువ్వు నీ కొరకు నా కొరకు పొడిగించాడు. పొడిగించబడిన కాలంలో మనం ఉన్నాము. దేవుని దృష్టిలో కాలం ఎప్పుడైపోయింది కానీ ఆయన అప్పుడే చేస్తుంటే మనము నశించుండేవారు. అయితే మన కొరకు దేవుడు కృపను పొడిగించాడు. ఓ దేవునికి స్తోత్రం కలుగా, దేవునికి మహిమ కలుగా. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ఆదాము నుంచి నోవహు వరకు 2000 సంవత్సరములు. అప్పుడు భూమి నీళ్ళతో కడగటం గుర్తుపెట్టుకోండి, ముగింపుకి వస్తాను. రెండోది
నోవహు నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరములు. ఆ చివరిలో యేసుక్రీస్తు బలమైన రక్తం కాచాడండి. ఆ రక్తం ద్వారా ఏం చేశాడన్న? శుద్ధీకరణ చేశాడండి. హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. ఏం చేశాడైనా? శుద్ధీకరణ జరిగించాడు. అతను 2 కాలు జరిగిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలం నుండి మన కాలం వరకు ఆమేన్. భూమికి ఇది చివరి కాలం అంటండి. భూమికి ఇది మనం చూస్తున్న కాలము చివరి చాయిస్, లాస్ట్ చాయిస్, ఆఖరి కాలం, ఆఖరి సమయంలో మనం ఉన్నామండి. ఇప్పటికి భూమికి 2 సార్లు జరిగిపోయినాయి. ప్రతి 2000 సంవత్సరానికి దేవుడు ఏదో చేస్తా వచ్చాడు. ప్రతి 2000 సంవత్సరానికి దేవుడు నీళ్ళతో కడిగాడు, మళ్ళీ 2000 సంవత్సరానికి దేవుడు రక్తంతో కడిగాడు. ఇప్పుడు భూమినట, ఇప్పుడు 3వసారి భూమినట అగ్ని ద్వారా కాల్చబోతున్నాడంట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఇందా మనం చదువుకున్నాం. ముగింపుకు వస్తున్నాను. 3వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. 5 ఏలనగా పొడవు నుండి ఆకాశము నుండి నేలల నుండి నేల వల్ల సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగిననియు వారి బుద్ధపరంగా మరుతురు. ఇక్కడ గమనించిన 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము, అప్పుడున్న భూమి, అప్పుడున్న ప్రపంచం, లేక అప్పుడున్న లోకము హల్లెలూయా నీటి వరదల్లో మునిగి నశించిపోయినది అన్నాడండి. మునిగి నశించిపోయిన ఆ భూమి మీదే క్రీస్తు మరలా వచ్చి రక్తం తీయించాడండి. ఈ భూమికి 2వసారి జరిగిన 2వ కార్యం తర్వాత 3వ కార్యం కొరకు దేవుడు ఈ భూమిని సిద్ధపరిచాడండి. ఆ 3వ కార్యం ఏంటంటే ఆకాశం నుండి అగ్ని గంధకముల చేత భూమిని అంతటిని తుడిచిపోతుంది. మనం చదువుకున్నామే, ఏమీ లేకుండా మనిషి జాతిని సమస్తాన్ని అగ్నితోనూ శుద్ధి చేస్తానండి ఆయన. అంటే నాశనం చేస్తానని చెప్పాడండి. అది ఖాయం ప్రజలో. అయితే దానికి ముందు, జలప్రలయం ముందు కొంతమంది వాళ్ళకు వచ్చారండి. జలప్రలయం రాకముందే, నీళ్లు రాకముందే హానోకు అనే వ్యక్తి ఎత్తబడ్డాడండి. హల్లెలూయా. భూమి మీదకి అలాంటి భయంకర ఉగ్రత రాకముందే ఆయన నమ్ముకున్న ప్రజలను దేవుడి ఇక్కడి నుంచి ఆయన ఆకాశంలో మహాకాశం తీసుకువెళ్ళి మధ్యాకాశంలో పెట్టనే ఉన్నాడు. నిన్ను తీయకుండా, నిన్ను ఎత్తబడ్డ తీసుకెళ్లి ఆ మధ్యాకాశంలో పెట్టకుండా దేవుడు భూమిని నాశనం చెయ్యడు. అదే దేవుడికి చెప్పింది. ఏర్పరచబడిన వారు లోపల రాకుండా నోవహు దినాల్లో దేవుడు జలప్రలయం రప్పించలేకపోయాడండి. ఏర్పరచబడి ఎప్పుడైతే లోపలికి వచ్చారో అప్పుడు జలప్రలయం వచ్చిందండి. అలాగే లోతు దినాల్లో ఎప్పుడైతే లోతు తన భార్య లేకపోతే తన కుమార్తెలు ఎప్పుడైతే ఆ సొదొమ విడిచిపెట్టారో అప్పుడే ఆ సొదొమ కుమారుల పైన దేవుడు అగ్నితో కాల్చివేశాడు. లోతు దాన్ని విడిచిపెట్టేదాకా దేవుడు ఏం చేయలేకపోయాడు. ఎప్పుడైతే లోతు విడిచిపెట్టారో అప్పుడు అగ్నితో దేవుడు ఆన్ చేశాడు. ఆమేన్. నోవహు దినాల్లో ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వచ్చారో అప్పుడు దేవుడు నీరు రప్పించడం చేశాడు. అదే విధముగా 3వసారి ఈ సంఘము, ఈ ప్రజలు, ఈ క్రైస్తవులు సరైన మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది యథార్థమున్న క్రైస్తవులు ఈ కాల స్వరాన్ని విని వెంబడించిన గొర్రెలను, దేవుని పిల్లలను, నిజమైన క్రైస్తవుల్ని దేవుడు మధ్యాకాశం తీసుకువెళ్ళి అక్కడ పెడతాడండి. ఏ ర్యాకెట్ అవసరం లేదు మనకి. రాగిని పోవడానికి 3 కార్యాలు, 3 పేరులు అన్నమాట. మొదటి పేరుకి కొంత దూరం, 2వ పేరుకి కొంత దూరం, 3వ పేరుడికి అది అక్కడ చేరుకుంటాము. మనము మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు 3 స్టెప్పులుగా మనం అక్కడ వెళ్ళిపోతున్నామండి. ఈ 3 ద్వారా ఒక రాగినికి 3, మన కూడా 3. అది మారు మనసు ఉండాలి, బాప్తిస్మం ఉండాలి, దేవుని ఆత్మ పొంది ఉండాలి, ఆమేన్, మంచి క్రైస్తవులుగా ఉండాలి, ఇతరులు ప్రేమించాలి, క్షమించాలి, ఆమేన్ ఆమేన్, క్రీస్తువులు జీవించాలి, వారు క్రైస్తవులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవులు దేవుడు రాబోయే మహాశ్రమ నుంచి, అగ్ని గంధకాల నుంచి తప్పించడానికి లోతులను తప్పించాడు, నోహును తప్పించాడు, 5 బుద్ధుల కనికలను తప్పించాడు. అదే దేవుడు కొద్దిమందిని ఈ భూమి నుంచి పైకి తీసుకెళ్తాడండి. ఆయన అక్కడ దాస్తాడండి. ఆయన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ గాడ్. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇరవై 27వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆపత్కాల
తన పర్ణశాలలో నన్ను దాచును. Praise God. తన గుడారపు మాటున నన్ను దాచును. అర్థమైంది మీకు? ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగాక. ఆపత్కాలమున ఆయన నన్ను 27:5 వచనమండి. తన ఆ పర్ణశాలలో నన్ను దాస్తాడు. ఏంటి పర్ణశాల? భూమి మీద లేదండి, మధ్యాకాశం ఉంది ప్రియారా. కొందరు దేవుడు అక్కడ రాయిపోతున్నాడు. ప్రైజ్ గాడ్. అక్కడ దాచిన తర్వాత అప్పుడు దేవుడు ఈ భూమిని ఇందాక చెప్పినట్టుగా జెఫనీలో ఒబద్యలు చెప్పినట్టుగా ఈ భూమిని సమస్త అగ్నితో కాల్చబోతున్నాడు. ఎత్తబడక మిగిలిపోయిన వారు మధ్యాకాశానికి యేసుక్రీస్తు కలుసుకుంటానికి సిద్ధపడిన వారు వెళ్తున్నారు, సిద్ధపడిన వారేమో శ్రమపడి వెళ్ళిపోతున్నారండి. అయితే ఈ అగ్ని బాప్తిసం అనేది ఈ అగ్నితో శుద్ధి చేయబడక మునిపే ఆమేన్. మొదట నీళ్ళతో చేశాడు, రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు. ఇప్పుడు మూడోది అగ్ని ద్వారా ఈ భూమి అంతటిని కాల్చేస్తాడండి. ఒక మనిషి మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ. ఈరోజు సంఘానికి దేవుడు నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తున్నాడు. నీతికరణ లూథరన్ ద్వారా వచ్చింది, శుద్ధీకరణ వెస్లీ ద్వారా వచ్చింది, పరిశుద్ధ బాప్తిస్మము విలియం అనే చివరి కాల ద్వారా వచ్చినది. ఇది సంఘానికి, క్రైస్తవ ప్రపంచానికి. ఆమేన్. ఒక మనిషి ఎదిరించడానికి ఆ మూడు ముఖ్యమైనవి. అలాగే మానవ బాప్తిస్మ రక్షణ పొంది సంఘములో శుద్ధీకరణ, నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధ బాప్తిస్మతో సంఘం సిద్ధపడుతుంది, వదిలిపెట్టబడుతుంది. ఎత్తబడిన తర్వాత అప్పుడు దేవుడు దీన్ని అగ్నితో పూర్తిగా కాల్చేస్తాడు. అగ్ని మాత్రమే కాదంటండి, 5 మనుగుల మంచు రాయబడింది. 5 మనుగులు ఏంటంటే ఇంగ్లీషులో 50 kg, 50 కిలోలు అంటండి. 50 కిలోల ఐస్ గడ్డలు పైనుంచి పడతాయి. వడగంట గారిని దాచుకొని పెట్టుకోవడానికి. విన్నారా? ఏం రాబోతున్నాయి? 50 కేజీలు బరువు గల ఐసులు పడబోతున్నాయి. అప్పుడు మిగిలిన వారు, ఎత్తబడక మిగిలిన వారికి కఠినులైన, దుర్మార్గులైన, నీచులైన, పాపులైన, మానవ పొందక, దేవుడి భయం లేక, చర్చికి వాక్యానికి స్థలము సమయముక తిరుచు త్రాగుతున్న వారికి దేవుడు మహాశ్రమలో పోతున్నాడండి. అయితే దేవుడి కోసం సమస్తం త్యాగం చేసుకుని ఆమేన్ లోకాన్ని చీకటి పాపల నుంచి పెట్టి నిజంగా దేవుడు తిరిగి వారు రక్షణ పొందబోతున్నారు ప్రియారా, విమోచించబడబోతున్నారు ప్రియారా. కాబట్టి ఈ చిన్న సంఘం పైకెత్తబడిన తర్వాత అనగా దేవుడు నమ్ముకున్న ప్రజలు, నీతిమంతులు, పరిశుద్ధులు ఆమేన్ వారు ఎత్తబడిన తర్వాత దేవుడు భూమిని అగ్నితో మొత్తం కాల్చేయబోతున్నాడు. అందుకు ఉదాహరణగా సొదొమ గొమొర్రాలో చిన్న సూచన ఇచ్చాడు మాట. అది సొదొమ గొమొర్రా 2 పట్టణాలు కాల్చబడ్డాయి. కానీ ఇప్పుడు 2 పట్టణాలు కాదు, పట్టణాలని, ఆకాశం పట్టణాలని అగ్నితో కాల్చబడిపోతున్నాయి. ఇక ముగించేస్తున్నాం. హల్లెలూయా. ఈ అగ్నితో కాల్చబడే సమయం ఏంటంటే ప్రవక్త అన్నాడు, నెంబర్ 1 నోవా కాలంలో భూమిని నీళ్ళతో కడిగాడు. నెంబర్ 2 యేసు దినాల్లో భూమిని రక్తముతో శుద్ధి చేశాడు. నెంబర్ 3 అంత్య దినములలో అనగా మనం చూస్తున్న ఈ కాలంలో ఈ భూమిని అగ్నితో కాల్చుతున్నాడు. ఇలా అగ్నితో కాల్చబడుతున్న సమయంలో మనం ఎక్కడ ఉంటున్నాం? ఎక్కడ ఉంటామండి? మధ్యాకాశం ఉంటున్నాం. ప్రదేశ్ కాదు, మధ్యాకాశం ఉంటున్నాం. మధ్యాకాశం ఎంతకాలం ఉంటాం చేస్తే మీకు తెలుసా? ప్రవక్త చెప్పాడు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరములు అక్కడ పెళ్లి జరగబోతున్నాయి. పెళ్లి ఏమో ఇక్కడ జరుగుతుంది. పెళ్లి అనగా ఈ కాల వాక్యముతో ఐక్యమై నడిచి జీవించేవారు క్రైస్తవులే ఉండేవారు. వారు పెళ్లి చేసుకున్నారట. ఆమేన్. ఐక్యం అవటమే పెళ్లి, వాక్యంతో కలిసి నడవటమే పెళ్లి. హల్లెలూయా. కాబట్టి పెళ్లి కుమార్తె పైకి ఎత్తబడినప్పుడు అక్కడ విందు జరగబోతుందండి. ఆ విందు 3.5 సంవత్సరములు. ఆ 3.5 సంవత్సరములే భూమి మీద మిగిలిపోయిన వారికి, మనుష్య జాతికి, మరి చెట్లకు, మరి పక్షులకు, జంతువులకు మహాశ్రమలు అగ్నితో కాల్చబడుతున్నాయి. అదే 3 సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజలు 1,44,000 మంది రక్షించబడబోతున్నారు. ఒకే టైంలో, ఒకే 3 సంవత్సరములో దేవుడు భూమి మీద 3 కార్యాలు చేస్తున్నాడు. కొందరికి శ్రమలు, కొందరికి విమోచన. ఆమేన్. కొందరికి నాశనము, కొందరికి విమోచన. నోవా దినాల్లో కొందరు రక్షించబడ్డారు, కొందరు నశింపజేశారు. హల్లెలూయా. నశించిపోయారు. కాబట్టి పైన ఆకాశం ఎత్తబడిన వదిలేమో దేవుడి పిల్లలేమో 3 సంవత్సరాలు ఇందులో ఉంటారండి.
వెడబడి మరి మహాశ్రమలు ఉన్నాయి. యూదులకేమో విమోచన ఉందండి. దేవుడికి స్తోత్రాలు గాక. ఇదంతా జరిగిన తర్వాత ఎత్తబడినటువంటి ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క శుద్ధి చేయబడిన ఈ భూమి మీదకి కడగబడి, రక్తంతో శుద్ధి చేయబడి, అగ్ని బాప్తిస్మంతో సిద్ధపరచబడి, సమస్త కృత్యము, సమస్త దోషము, అపవిత్రత అంతా కడగబడిన పవిత్రపరచబడి భూమి మీదకి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దిగి వస్తున్నారు. అప్పుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నారండి. ఆ 1000 సంవత్సరాల పరిపాలన కొరకే దేవుడు భూమిని నీళ్ళలోంచి విడదీశాడండి. భూమి యొక్క ఉద్దేశం కొరకున్నదండి. ఆమేన్. భూమి యొక్క ఉద్దేశంతో ఉందట. భూమికి నిరీక్షణ ఉందట. రోమపత్రం రాయబడింది. భూమి నిరీక్షణ కలదే ఎప్పుడు విడిపించబడతానా చూస్తున్నట్టు అండి. అందుకే అది నోహ దినాల్లో కడగబడింది. భూమికి నిరీక్షణ ఉందండి. మనకుందంటారా? పైకి వెళ్తామని, సదాకాలం అయితో ఉంటామని, ఈ భూమిని దేవుడు శుద్ధి చేస్తాడని, శుద్ధి చేయబడి ఈ భూమి మీదకి మనం తిరిగి వస్తున్నామని నిరీక్షణ ఉందంటారా? ఆమేన్. నీళ్ళతో కడగబడిన భూమి, రక్తంతో శుద్ధి చేయబడిన భూమి, ఇప్పుడు అగ్నితో పూర్తిగా శుద్ధి చేయ కడగబడిన ఈ భూమి పైన ఆమేన్ దేవుడు ఈ భూమిని 1000 ఏళ్ల పాలనలో వాడుకోవడానికి దేవుడు ఈ 3 కార్యాలు చేయబోతున్నాడు. అందుకనే భూమి యొక్క 3 దశలు, లేక లోకం యొక్క 3 దశలు, లేక ప్రపంచం 3 దశల కింద దేవుడు ఒక దశనేమో నీళ్ళతో కడిగాడు, రెండోసారి ఏమో రక్తంతో శుద్ధి చేశాడు, మూడోసారి ఏమో అగ్నితో కడగబోతున్నాడు. 2 జరిగాయంటారా? 2 జరిగాయండి. మరి 3 జరిగిందా? ఇంకా జరగలేదు, జరగబోతుంది. అది జరగాలంటే మీరు పైకి వెళ్ళాలి. అనగా ప్రభు మధ్యాక్షం రావాలి, మనం ఎత్తబడాలి. మనం తీయబడకుండా దేవుడు ఏ పని చేయలేడు. తన భార్య ఎక్కడ ఉంది? ఈ భార్య తీయబడిన తర్వాత అప్పుడు దేవుడు భూమిని మొత్తం సర్వనాశనం చేయబోతున్నాడు. అప్పుడు పెళ్లి కుమార్తె ఈ భూమికి వచ్చి ఈ భూమి 1000 ఏళ్ల కొరకే దేవుడు దాన్ని తయారు చేస్తున్నాడు. దాని కొరకు సిద్ధపడదామా? దాని కొరకు ఎత్తబడదామా? దేవునికి ఉద్దేశం ఉందండి. ఈ భూమిని 1000 ఏళ్ల పాలన కొరకే సిద్ధపరిచాడు. ఈ 1000 ఏళ్ల పాలన అయిన తర్వాత ప్రైజ్ ది లార్డ్, దేవుడు దీన్ని పరలోక రాజ్యంగా మార్చబోతున్నాడు. దేవునికి ఉద్దేశం ఉంది ఈ భూమి పట్ల. అయితే ఈ భూమి అనేకమైన కార్యాలతో, అందుకనే పంచభూతములు ఏమైపోతాయట, పంచభూతములన్నీ కాలిపోతాయట. ఆమేన్. ఏది ఉండదు, ఇక నక్షత్రాలు ఆగిపోతాయట, సూర్యుడు మరిగిపోతాడట, చంద్రుడు చేయగలుగుతాడట. మొత్తం భూమి అంతా భయంకరమైన అల్లకలాలు ఉంటుంది, భయంకర విభజన ఉంటుంది. మరి ఆ రోజు చెట్టుకొకరు పుట్టుకొకరు చేరి తల్లికి బిడ్డ తల్లి లేక మరి జనులు భయంకరమైన ప్రాణభయంతో అటు ఇటు పరిగెడుతుంటారు. అది కటిక చీకట, భూమిని త్వరలోనే కటిక చీకటి కమ్ముకోబోతుందని యెషయా గ్రంథము 65 రాయబడింది. ఇవన్నీ లేఖనాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. కన్యక కుమారుడు కన్యక వస్తానని చెప్పినప్పుడు జరిగింది ఎలాగో, ఆయన చనిపోతాడని ఎలా జరిగిందో, ఆయన లేస్తాడని ఎలా జరిగిందో, వస్తాడని ఎలా జరగబోతుందో, ఇవి కూడా అంతే సత్యమైనాయి. కాబట్టి మన ప్రియ సోదరులారా, మేల్కోవాలి, లేవాలి, శరీర మానవ రక్షణ పొంది ఈ కాలంలో అంగీకరించి మంచి క్రైస్తవులుగా, ప్రార్థన పరులుగా, వ్యభిచారిగా, దేవుని బిడ్డలుగా జీవించినట్లయితే ఆయన త్వరగా వస్తున్నాడు. మనం పైకి వెళ్తున్నాము. దేవుడు మిగతా వారిని ప్రజలను అంగీకరించబోతున్నాడు. దేవుడు మనకు సాయం చేసి ఆ గొప్ప ఎత్తబడించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందులో చిన్న పడదామండి. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి చేతులు చూద్దాం, దేవుని చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ నామమునకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి నాయన ప్రపంచం యొక్క 3 దశలు అంటే మేము చూస్తాం, భూమి యొక్క 3 దశలు అంటే మేము చూస్తాం, లేక ఈ లోకానికి నీవు ఇచ్చిన 3 దశలని మేము చూస్తాం ప్రభువా. నాయన ఆదాం నుంచి నోహ కాలానికి 2 సంవత్సరములు, ఆ చివరిలో దేవా నువ్వు ఈ భూమిని నీళ్ళతో కడిగావు ప్రభువా. నేను నోహ దినాల నుంచి ఆ యేసు దినాల వరకు చూస్తే 2 సంవత్సరములు, ఆ చివరిలో నీవే శరీరధారిగా వచ్చి ఈ భూమి రక్తం కాచావు ప్రభువా. ఈసారి ప్రభువా ఆయన యేసు దినాల నుంచి మరి ఈ మా దినమని ప్రభువా 2 సంవత్సరములు, ఈ 2 సంవత్సరం చివరిలో ఒక ప్రవక్తని, ఒక వర్తమానం పంప ప్రభువా. అలాగే నాయన కొంతమంది రక్షించబడి ఎత్తబడి ఇక్కడ ఆసనం ఏందని ప్రభు గ్రహిస్తున్నాం ప్రభువా. ఆ సమయం ఎంతో దగ్గరగా, చాలా దగ్గరగా ఉందని నమ్ముతున్నాం ప్రభువా. నిశ్చయముగా నాయన త్వరలో రాయినటువంటి ప్రభువా
సిద్ధపరచబడిన కొంతమంది ఆత్మలు ప్రభు ఎత్తబడి ఆ మధ్యాకాశం ఉన్నప్పుడు దేవా నేను ఈ భూమి నువ్వు నా నిజంగా ఉయ్యళ్ళ కొరకే రక్తం లేక అగ్నితో కాల్చి శుద్ధి చేసి ప్రతి పాప దోషాన్ని తీసివేసి ప్రభు పవిత్రపరిచి అదే భూమి మీదకి పెళ్లి కుమార్తె తీసుకుపోతున్నావు, తీసుకురాబోతున్నావు. మరి పెళ్లి కుమార్తె ఈ భూమి నుండి దేవసింహాసనం కూర్చోండి ఈ భూమిని పరిపించబోతున్నారు ప్రభువా. నేను క్రీస్తుతో పాటు 1000 రాజ్యం చేయబోతున్నామని నమ్ముతున్నాను. ఆ గొప్ప గడి ఆసనగా బహు దగ్గరగా గుర్తించిన వాడము మమ్మల్ని సిద్ధపరిచిన భాగ్యం తెచ్చేయండి దేవా. సమస్త లోకాన్ని అంతటిని నెట్టివేసి త్రోసివేసి ప్రభువా నీవే తిరిగి ప్రభువా పైకి చూసే భాగ్యం తెచ్చేయమని స్తుతి మహిమగా జరించుకుంటూ